వృశ్చిక రాశి వారికి అనుకూల వాతావరణం ఇంట బయట కూడా నెలకొంటుంది. ఆర్థిక విషయాలపై ఈ వారం ఈ రాశి వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎంత పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురైనా తట్టుకొని నిలబడతారు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు లాంటి వారితో మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. భవిష్యత్తుపై కొంత భరోసా కూడా ఏర్పడుతుంది. కష్టాలు, సమస్యల నుంచి బయటపడేందుకు చక్కటి మార్గం దొరుకుతుంది. పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. తల్లి తరపు వారి నుంచి ఊహించిన విధంగా సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి అందుతాయి. స్థిరాస్తి వ్యవహారంలో కొద్దిగా సమస్యలు లాంటివి ఎదురైనా సర్దుబాటు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణాలలో కూడా వేగం పెంచే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు, అదేవిధంగా వృశ్చిక రాశి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. సన్నిహితులతో కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం చాలా వరకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికైతే గత కొంతకాలంగా వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటుందో లేదో అన్నటువంటి ఆందోళన ఉందో అది తొలగిపోతుంది అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారి యొక్క అంచనాలు కూడా నెరవేరుతాయి. క్రీడారంగం వారు, ఐటీ రంగం వారికి సరైన గుర్తింపు లభిస్తుంది. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం చివరలో ఎవరికైతే ఈ రాశి వారికి అప్పులు బాగా అధికంగా ఉందో అటువంటి వారికి రుణదాతల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు కూడా ఈ వారం ఈ రాశి వారు చివరిలో స్వీకరించాల్సి వస్తుంది. నమ్మిన వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మోసగించే ప్రయత్నం చేస్తారు. కానీ గ్రహస్థ అనుకూలంగా ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పవచ్చు. నక్షత్ర ప్రకారం చూస్తే అనురాధ నక్షత్రం వారు ప్రతి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు అనురాధ వారికి ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చాలా మంచిది.